బీహార్ ఎన్నికల ఫలితాలు ఆర్జేడీని తీవ్ర నిరాశలోకి నెట్టడంతో పాటు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చిచ్చు పెట్టాయి. సొంత ఇంటిలో తనకు అవమానం జరిగిందని లాలూ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు ఆయన కూతురు రోహిణి ఆచార్య. సోదరులు తేజస్వితో పాటు పార్టీ కీలక నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కాగా ఇప్పటికీ పార్టీ నుంచి బహిష్కృతుడైన లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ తన సోదరికి అండగా నిలిచారు. లాలూ కుటుంబం విభేదాలు పార్టీ పరాజయం ఆర్జేడీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి రాష్ట్రీయ లోక్దళ్ కోలుకోకముందే ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ముసలం పుట్టింది. గోరు చుట్టుపై రోకటిపోటులా ఆయన కుటుంబంలో చీలికలు రావటం కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య ఇంటి నుంచి బయటికి వచ్చేయగా మరో ముగ్గురు కుమార్తెలు రాజ్యలక్ష్మి, రాగిణి, చంద్ర సైతం అక్కబాటలోనే పయనించారు. వీరంతా తమ పిల్లలతో కలిసి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ పరిణామం ఈ వయసులో లాలూ ప్రసాద్ యాదవ్ను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. ఒకప్పుడు బీహార్లో ప్రధాన రాజకీయ కేంద్రంగా వెలిగిన ఈ ఇల్లు ఇప్పుడు బోసిపోయింది. ప్రస్తుతం లాలూ వెంట పెద్ద కూతురు మీసా భారతి మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్కు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం పెద్దదే. భార్య రబ్రీదేవి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీరి కూతుళ్లు మీసా భారతి, రోహిణి ఆచార్య, రాజ్లక్ష్మి యాదవ్, రాగిణి యాదవ్, అనుష్క యాదవ్, చందా యాదవ్, హేమా యాదవ్. కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్. ఇందులో తేజస్వి ఆర్జేడీలో కొనసాగుతుండగా తేజ్ ప్రతాప్ మాత్రం జనశక్తి జనతాదళ్ పార్టీని స్థాపించి వేరుకుంపటి పెట్టుకున్నారు. ఆర్జేడీ ఓటమి తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్కు సంబంధించిన పలు సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో తమ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులే తనను అనుమానించారని, బెదిరించారని ఆరోపించారు. తేజస్వి ఆయన సహాయకులే నన్ను బయటికి పంపారు, అసభ్యంగా తిట్టారు, చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నించారు, తనను అనాథగా చేశారని అన్నారు రోహిణి. ఆత్మగౌరవం విషయంలో తాను రాజీ పడలేదని, సత్యాన్ని వదులుకోవటానికి నిరాకరించానని అన్నారు. అందుకే తాను అలాంటి అవమానాలను ఎదుర్కొన్నానని అన్నారు. ఆ తర్వాత రోహిణి ఆచార్య మరో ట్వీట్ చేశారు. నిన్న ఒక కుమార్తె, ఒక సోదరి, ఒక వివాహిత, ఒక తల్లిని అవమానించారు, అసభ్యంగా దుర్భాషలాడారు, కొట్టడానికి చెప్పు ఎత్తారు. నేను నా ఆత్మగౌరవంపై రాజీ పడలేదు, సత్యాన్ని వదులుకోలేదు. అందుకే నేను ఈ అవమానాన్ని భరించాల్సి వచ్చింది. ఏడుస్తున్న తల్లిదండ్రులు, సోదరీమణులను వదిలి ఒక కుమార్తె వెళ్లిపోయింది. వారు నన్ను నా తల్లి ఇంటి నుంచి దూరం చేశారు, నన్ను అనాథగా వదిలేశారు అని పోస్టు చేసింది. చివరికి రోహిణి ఆచార్య కిడ్నీ అంశం కూడా వివాదంగా మారిపోయింది. 2022లో తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్కు రోహిణి కిడ్నీ దానం చేశారు. రోహిణి వాస్తవానికి కిడ్నీ దానం చేయలేదని ఆరోపణలు, పుకార్లు వచ్చాయి. ఇదే అంశంపై రోహిణి ట్వీట్ చేశారు. నా తండ్రికి కిడ్నీ దానం చేసి నేను చెడ్డదాన్నయ్యాను. నా అనుకున్న వాళ్లే నాపై నిందలు వేశారు. నేను అసహ్యంగా ఉన్నానని కుటుంబ సభ్యులు దుర్భాషలాడారు. నా మురికి కిడ్నీని నాన్నకు మార్పిడి చేయించానని, ప్రతిఫలంగా కోట్ల రూపాయల డబ్బుతో పాటు ఎంపీ టికెట్టును తీసుకున్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మీ తల్లిదండ్రులకు కొడుకుంటే అతన్ని లేదా అతడి ఫ్రెండ్ని తండ్రి కోసం కిడ్నీ దానం చేయమని చెప్పండి. నేను పాపం చేశాను. నా భర్త, నా ముగ్గురు పిల్లల కంటే నా తండ్రే నాకు ఎక్కువ అనుకున్నా. అందుకే నా తండ్రికి కిడ్నీ దానం చేయాల్సి వస్తే నా భర్తను, పిల్లల్ని, నా అత్తమామల అనుమతి కూడా తీసుకోలేదు. నా దేవుడు, నా తండ్రి లాలూని కాపాడుకోవటానికి కిడ్నీ ఇచ్చాను. మీరందరూ నాలాగా ఎప్పుడూ తప్పు చెయ్యొద్దు. ఏ ఇంట్లోనూ రోహిణి లాంటి కూతురు ఉండకూడదు అని వ్యాఖ్యానించారు రోహిణి. మరోవైపు పాట్నా నుంచి సింగపూర్ వెళ్తూ రోహిణి ఆచార్య మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమికి గల కారణాలను తేజస్వి యాదవ్, ఆయన సన్నిహితుడు సంజయ్ యాదవ్లను అడగాలన్నారు. బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఈ స్థితికి ఎందుకు చేరుకుందో వారు సమాధానం చెప్పాలి. ఆర్జేడీ కార్యకర్తలు పార్టీ పనితీరు గురించి ప్రశ్నించినప్పుడు ఎన్నికల్లో చాణక్యులుగా వ్యవహరించేవారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పార్టీ ఎందుకు ఇంత ఘోరంగా విఫలమైందని దేశం మొత్తం అడుగుతోంది. ఎన్నికల్లో ఓటమికి తేజస్వి బాధ్యత తీసుకోవాలనుకోవటం లేదు. తేజస్వి సన్నిహితులు సంజయ్ యాదవ్, రమేష్ కూడా ఓటమిపై బాధ్యత తీసుకోరు. ఈ వ్యక్తులు పార్టీ పేలవమైన పనితీరు గురించి చర్చించినప్పుడల్లా అసహనానికి గురవుతారు, చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నిస్తారు. నన్ను కుటుంబం నుంచి తేజస్వి యాదవ్, రమేష్, సంజయ్ యాదవ్ బహిష్కరించారు అని రోహిణి ఆచార్య విమర్శించారు. నాకంటూ కుటుంబం లేదు, వాళ్లందరూ ఒక్కటే, నన్ను నా కుటుంబం నుంచి వేరు చేశారు అని సింగపూర్ వెళ్తూ పాట్నా ఎయిర్పోర్టులో మీడియా ఎదుట వాపోయారు.
अब ये जाकर के आप संजय, रमेश, तेजस्वी यादव से पूछिए, मेरा कोई परिवार नहीं है, वही लोग निकाला है हमको परिवार से, क्योंकि क्योंकि रिस्पॉन्सिबिलिटी लेना नहीं है उनको। पूरा दुनिया बोल रहा है जो चाणक्य बनेगा तो चाणक्य से आप सवाल पूछिएगा। जब कार्यकर्ता चाणक्य से सवाल कर रहा है, पूरा देश दुनिया सवाल कर रहा है कि पार्टी का ये ऐसा हाल क्यों हुआ। अब जब संजय और रमेश इन लोग का नाम लीजिए तो आपको घर से निकाल दिया जाएगा, आपको बदनाम किया जाएगा, आपको गाली दिलवाया जाएगा, आपके ऊपर चप्पल उठा करके मारा जाएगा। వృత్తిరీత్యా వైద్యురాలైన రోహిణి ఆచార్య తన భర్త పిల్లలతో సింగపూర్లో స్థిరపడ్డారు. ఆర్జేడీలో గతంలో క్రియాశీలకంగా ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆమె సరన్ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ రాజీవ్ ప్రతాప్ రూఢి చేతిలో ఓడారు. ఆ ఓటమి తర్వాత కూడా ఆమె రాజకీయంగా క్రియాశీలకంగానే వ్యవహరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సింగపూర్ నుంచి వచ్చి మరీ ఆమె సోదరుడు తేజస్వి యాదవ్తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో హర్యానాకు చెందిన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్తో ఆమెకు విభేదాలు మొదలయ్యాయి. తన సోదరుడిని తనని సైతం పక్కన పెడుతూ పార్టీ వ్యవహారాల్లో సంజయ్ అతి జోక్యం చేసుకోవటాన్ని ఆమె భరించలేకపోయారు. ఓటరు అధికార యాత్రలోనూ సంజయ్ వ్యవహార శైలిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఆ సమయంలో తేజస్వి సోదరికి మద్దతుగా నిలవకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రమేష్ నేమత్పై చర్చ మొదలైంది. రమేష్ ఉత్తరప్రదేశ్ బలరాంపూర్కు చెందిన వ్యక్తి. జార్ఖండ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. తేజస్వి యాదవ్, సంజయ్ యాదవ్కు రమేష్ సన్నిహితుడు. అయితే రమేష్ ఓ హత్య కేసులో నిందితుడు అని మామ ఉత్తరప్రదేశ్లోని అగ్రనేరస్తుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. కాగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో తాజాగా పరిణామాలు బీహార్ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. కుటుంబంతో విభేదాలు, పార్టీ పరాజయం ఇవన్నీ కలిసి ఆర్జేడీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటికీ లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. 12 ఏళ్లుగా ఓ మహిళతో అనైతిక సంబంధాన్ని కొనసాగించారని ఆరోపణ. భార్యతో విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగా ఓ మహిళతో అతని సంబంధం లాలూకు నచ్చలేదు. అయితే ఈ ఆరోపణల్ని తేజ్ ప్రతాప్ తోసిపుచ్చారు. తనకు ఆత్మగౌరవమే ముఖ్యమన్నారు. తన ప్రాణం పోయినా తిరిగి ఆర్జేడీలోకి వెళ్లబోనని శపథం చేశారు. తర్వాత సొంతంగా జనశక్తి జనతాదళ్ పార్టీని సొంతంగా స్థాపించారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాగా తన చెల్లెలు రోహిణి ఆచార్యకు బాసటగా ఉంటారని ప్రకటించారు తేజ్ ప్రతాప్. ఆమెను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో తన తండ్రి లాలూ జోక్యం చేసుకోవాలని కోరారు. మీరు ఒక్క సైగ చేయండి చాలు, ఈ జయచంద్రను బీహార్ ప్రజలు పూడ్చిపెడతారని తేజ్ ప్రతాప్ ఘాటుగా వ్యాఖ్యానించారు.